గాంధీని 2 ఏళ్లలోనే ప్రజలు గద్దెని దింపారు అని అంటే ఎమర్జెన్సీని వ్యతిరేకించినట్టే కదా ప్రజలు. అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకించినట్టే కదా. ఒకటి చిన్న విషయం వికే గారు, ప్రతి రాజ్యాంగం రాయిలో రాసి లేదు. రాజ్యాంగం ఒక లివింగ్ మెకానిజం. అలా ఫ్రాన్స్ అనే దేశం నా గుర్తింపుతో చెప్తున్నా 4 సార్లు రాజ్యాంగం మార్చేశారు 1900 నుంచి 2000 వరకు 4 సార్లు. ఇది మన మార్పు ఎలా ఉన్నది? 130 అమెండ్మెంట్సే కదా అని మీరంటే, రోజు సుప్రీం కోర్ట్ కొత్త జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి కదా. కొత్త జడ్జిమెంట్స్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, కొత్త ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి కదా, కొత్త ఆలోచనలు తీసుకొస్తుంది కదా. ఇప్పుడు ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారు? ఆర్టికల్ 370 అంబేద్కర్ గారు వ్యతిరేకించారు ఆ రోజులోనే అన్నారు. అది కొత్త ఆలోచన కదా. సో మనం కాన్స్టిట్యూషన్ ఒక ఫిక్స్డ్ బుక్ కాదు, దాంట్లో లైఫ్ ఉన్నది, మారిపోతా ఉండాలి. మీకు మెజారిటీ ఉంటే తీసుకురావచ్చు, తప్పులేదు. మీరు మెజారిటీ లేకపోతే ఊరుకోవాలి. కంట్రీ ఎలాగ యాక్సెప్ట్ చేస్తుంది? కొన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇది అవసరమా? పొలిటికల్ అసెస్మెంట్ కూడా చేసుకుంటారు కదా, పొలిటికల్ అసెస్మెంట్ చేయాలి కదా. అందువల్ల ఇది ఒక లివింగ్ బాడీ. మన మిత్రులు ఇద్దరు చాలా డిస్టింగ్విష్డ్ పీపుల్, గిరిధర్ గారు అండ్ శిబులి గారు, అది ఒప్పుకుంటారు. మారుతుంది కదా. ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఈ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అంటాం, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు కదా, పాత జడ్జిమెంట్ సెటిల్ లా వదిలేసి. అయితే మారుతా ఉన్నది, ఇంటర్ప్రిటేషన్స్ మారుతా ఉన్నాయి. సో మనం ఇది ఒక ఫిక్స్డ్ బాడీ, ఇంకా ఎల్లకాలం ఉంటాను అనుకుంటాం కరెక్ట్ కాదు. రోజు కొత్త ఇంటర్ప్రిటేషన్. కోర్టుల విషయంలో మనకంటూ కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కోర్టులు మెరిట్స్ ఆధారంగా అప్పటికప్పుడు ఆ నిమిషానికి జడ్జిమెంట్. 150 సంవత్సరాలు పట్టింది అయోధ్యలోనే రాముడు ఉన్నాడు అని చెప్పడం కోసం. దానికి ఏం చెప్తాం మరి? సో అందువల్ల అది ఇన్స్టెంట్ జడ్జిమెంట్లు రావు కదా, అప్పుడున్న మెరిట్స్ ఆధారంగా జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఈ సెక్యులరిజం అనే పదాన్ని చేర్చడం ద్వారా ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ ఏం ఆశించి చేశారు అనేది ఒక పాయింట్ అయితే, సెక్యులరిజం అంటే అందరికీ సమాన అవకాశాలు, మత స్వేచ్ఛ, అవి హక్కులు, అదే కదా దాని అర్థం. సర్వమత సౌభ్రాతృత్వం కరెక్ట్గా చెప్పుకోవాలి మనం అనుకుంటే, సర్వమత సౌభ్రాతృత్వమే సెక్యులరిజం. కానీ చిన్న మాట వికే గారు, మాటకు అడ్డవచ్చా? అసలు సోషలిజం అని పెట్టారు కానీ అది లేదు కదా. నేను ఇందాకే చెప్పాను కదా, అది ఇందాకే చెప్పాను కదా. అసలు సోషలిజం అని పెట్టేది ఎమర్జెన్సీ రోజుల్లో పెట్టడం ఏంటి సార్? గొంగొట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్టు తర్వాత చేసి పెట్టిందే ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో కూర్చుని సామ్యవాదం గురించి, సమానత్వం గురించి మాట్లాడితే అంతకంటే బూత్ ఇంకోటి ఉంటుందా? అది కరెక్ట్. ఎమర్జెన్సీలో ట్రూత్ బికేమ్ లై, లై బికేమ్ ట్రూత్. అంతా బాగున్నది అన్నారు. అది ఇంకో చిన్న మాట కూడా. ఇప్పుడు గిరిధర్ గారు అన్నది ఏంటంటే సోషలిజం గురించి. ఇప్పుడు మనం పోస్ట్ సోషలిజం అయిపోయాం. సోషలిజం వదిలేసి ఇంకా ఫ్యూచర్ కి వెళ్ళిపోయాం. అంతా ఫ్రీ మన భారతదేశానికి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సోషలిజం వచ్చేసాం, ఇంకా ఎక్స్ట్రా మారిపోయాం. అసలు ఇది ఎవరు ఆలోచించారు? 76లో భారతదేశం 50 సంవత్సరాల తర్వాత అంతా ఫ్రీ అని. అంతా ఫ్రీ. సో ఇది మార్పు వస్తుంది కదా డెఫినేషన్ కి. సో మనం ఈ మార్పు అంత ముఖ్యమా? సొసైటీని డివైడ్ చేస్తుందా అంటే? ఇక్కడ అది కాదు సార్. ఇక్కడ భారతదేశం అనేది ఎంత భిన్నత్వంలో ఏకత్వంతో ఉంటుందో అంతే కలిసి మెలిసి సౌభ్రాతృత్వంతో ఉండే దేశం ఇది. ఇవాళ ఈ సెక్యులరిజం అనే పదాన్ని పీఠికలో, రాజ్యాంగ పీఠికలో చేర్చిన తర్వాత మెజారిటీలు ఏమన్నా హ్యాపీగా ఉన్నారా? మెజారిటీలే మైనారిటీలాగా తల వంచుకుని బిక్కుబిక్కుమంటూ చాలా సందర్భాల్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు, కొన్ని ఆడియోలు చూపిస్తే మై గాడ్, శుబ్లీ గారు లాంటి